ప్రభును రక్షకుడైన యేసయ్య దివ్యమైన నామం పేరిట ప్రభు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మన అనుదిన వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభుని అంట ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఆత్మీయ వాక్కు. ఆశించినది దొరకాలంటే, నీవు ఏదైతే ఆశిస్తున్నావో అది నీకు దొరకాలి అంటే మనం ఎలా ఉండాలి అనే విషయం ఇక్కడ గమనించాలి. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని మీదకి వస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ నీతిమంతులు మాత్రం వారు ఆశించినది వారికి ఖచ్చితంగా దొరికిద్దంట. అర్థం ఏంటంటే, భక్తిహీనతలో ఉన్న మనకి దేది జరుగుద్ది, ఏమవుతుంది అని భయపడతామో అదే సంభవిస్తుందండి. కానీ నీతిమంతుల విషయంలో మాత్రం వాక్యం సెలవించేది ఏంటి తెలుసా? నీతి కలిగిన మనం ఉన్నప్పుడు, నీతి కలిగి మనం జీవించినప్పుడు, మన క్రియలు నీతి కలిగినవై ఉన్నప్పుడు, మన మాటలు నీతి కలిగినవై ఉన్నప్పుడు, మన ప్రవర్తన నీతి కలిగినదై ఉన్నప్పుడు, మనం ఏది ఆశిస్తే అది మనకు దొరుకుతుంది అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది ఈరోజు. నిజమే, భక్తిహీనతలో మనం ఉంటే మనం ఆశించినది ఏది మనకి జరగదు, మనం ఆశించింది ఏది మనం పొందుకోలేము. కానీ నీతి కలిగి కనుక మనం జీవిస్తే ఆ నీతి మనం ఆశించినది మనకు దొరికేలా చేస్తుంది. ఇది పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యం మనకు బోధిస్తున్న ఆత్మీయ సత్యం. అందుకే ఈరోజు మనం ఎలా ఉండాలంటే, నీతి కలిగిన వారి వలె మనం ఉండాలి. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన్ను వెంబడించే మనము కూడా, ఆయన్ను కలిగిన మనము కూడా, ఆయనను ఆరాధించేటువంటి మనం కూడా నీతిమంతులుగా మనం జీవించాలి. ఎందుకంటే నీతిమంతులను దేవుడు మరణం నుండి కూడా నేను రక్షిస్తానని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రం కాదు, నీతిమంతుని తల మీదకి దేవుని ఆశీర్వాదములు వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుని యొక్క పెదవులు దేవుడు చెబుతున్నమాట అనేకులకు ఉపదేశించును అని వాక్యం సెలవిస్తుంది. అలా నీతిమంతుని యొక్క నోరు జీవపు ఊట అని వాక్యం చెబుతుంది. అందుకే ఈరోజు నీతిమంతుడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అందుకే నీతిమంతులు ఇలా ఉంటారు కనుక, అలాంటి నీతి వారిలో కనిపిస్తుంది కనుక, ఆ నీతి ఏం చేస్తుంది అంటే వారు ఆశించింది వారికి దొరికేలా చేస్తుంది. ఈరోజు నిజంగా నువ్వు ఆశించింది నీకు దొరుకుతుందా, దొరకట్లేదా? నిజంగా నువ్వు ఆశించింది నీకు దొరకట్లేదు అంటే నువ్వెక్కడో నీతి తప్పి బ్రతుకుతున్నావు అని అర్థం. నీతిని విడిచి నీతిని మరచి జీవిస్తున్నావు అని అర్థం. నిజంగా నువ్వు ఆశించినది నీకు దొరకాలి అనే ఆశ నీకుంటే నీతి కలిగే మనం బ్రతకాలి, నీతి కలిగే మనం జీవించాలి. ఎక్కడ మనం నీతి తప్పకూడదు. ఇతరుల వలె లేదా లోకస్తుల వలె మనం నీతి తప్పి బ్రతకూడదు. అవసరమైతే నీతి కొరకు మన ప్రాణమునైనా ఇవ్వగలిగేలా ఉండాలి. అలా జీవించే ఏ ఒక్కరి జీవితంలోనైనా దేవాతి దేవుడు చెబుతున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? నువ్వు ఏది ఆశిస్తావో అది నీకు దొరుకుతుంది. అది అలా దొరకాలి అంటే, అలా జరగాలంటే నువ్వు నీతిమంతుడివై ఉండాలి. బైబిల్లో నీతి కలిగి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నోవాహును కూడా దేవుడు నీతిమంతుడని సంబోధించాడు. దేవుడు నీతి కలిగి బ్రతికిన వాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే నోవాహు దినాల్లో అనేక మంది ప్రజలు నీతి తప్పి పాపంలో పడిపోయి లోక సంబంధులుగా, లోకంలో అనేకమైనటువంటి వాటికి బానిసలైపోయి లోక సంబంధులుగా జీవించి నీతి లేకుండా బ్రతికి నశించిపోయారు, జలప్రాణులు కొట్టుకుని పోయారు. అలాంటి భయంకరమైనటువంటి దినాలలో, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నోవాహు నీతి కలిగి బ్రతికిన వాడుగా కనబడుతున్నాడు గనుక ఆ నోవాహు కలిగిన నీతిని బట్టి దేవుడు అతనిని, అతని కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా లోకమంతా ఎటు వెళుతున్నా, లోకమంతా చెడిపోతున్నా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులందరూ చెడు మార్గాలు వెళుతున్నా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనం మాత్రం నీతి కలిగిన వారి వలె జీవించాలి, నీతి కలిగిన వారే నడుచుకోవాలి. అప్పుడు ఆ నీతి మనం ఏదైతే ఆశిస్తున్నామో అది నెరవేరేలాగా, అది మనకి దొరికేలాగా
అది మనకి జరిగేలాగా ఆ నీతే మనకు చేస్తుంది అని వాక్యం బోధిస్తుంది. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఆ నీతిని కలిగి బ్రతికే జీవితం దేవుడు మనకి ఇవ్వాలి. ఎందుకంటే బైబిల్ చెబుతుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిల్ సెలవిస్తుంది. మరి మనం నీతిమంతుడు ఒక్కడు లేనప్పుడు మనం నీతిమంతుడు ఎలా అవుతామంటే, ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడైన రక్షకుడైన యేసయ్య రక్తము చేత కడగబడుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడడం. కనుక నీవు నీతిమంతుడు ఎప్పుడు అవుతావు అంటే యేసు రక్తం చేత కడగబడితే నువ్వు నీతిమంతుడిగా అవుతావు. అప్పుడు మనం నీతి కలిగిన వారిగా మనం జీవించినప్పుడు మనం ఏది ఆశిస్తామో అది తప్పకుండా మనకి దొరికేలా దేవుడే మన జీవితంలో చేస్తాడు, జరిగిస్తాడు. కనుక ఈరోజు నుంచి మనం ఒక నీతి కలిగిన క్రైస్తవులుగా, నీతి కలిగిన ఆత్మీయ బిడ్డలుగా, నీతి కలిగిన దేవుని నమ్మిన వారుగా జీవించాలని ప్రభు ప్రేమతో మీకు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో నిజంగా మేము ఆశించినది మాకు దొరకాలంటే నీతి కలిగిన వారివై మేము ఉండాలి, నీతిమంతులుగా మేము జీవించాలి. ఎందుకంటే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని వాక్యము మాకు తెలియచేస్తుంది ప్రభువా. నిజం, ఒకవేళ మేము నీతి తప్పుతున్నామేమో, నీతి లేకుండా మేము జీవిస్తున్నాము, అందుకనేమో మేము ఆశించినది పొందుకోలేకపోతున్నాం, మేము దాన్ని దక్కించుకోలేకపోతున్నాం ప్రభువా. కనుక నీ సన్నిధిలో ఒక నీతి కలిగిన ఆత్మీయ జీవితాలు ప్రభువా మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించి నీ ఉన్నతమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకములను సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.